నెక్స్ట్ టాపిక్ ఈజ్ రూట్ షీట్. మనకి ప్రొడక్షన్ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఇందులో నోట్ చేస్తామన్నమాట. ఫ్రమ్ రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ వరకు మనం యూస్ చేసే ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా ఇందులో సిరీస్ ఆఫ్ స్టెప్స్గా మనం నోట్ చేస్తామన్నమాట. ఏ ఆపరేషన్కి ఏ మిషన్ యూస్ చేస్తున్నాం అండ్ ఏ డిపార్ట్మెంట్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అని ప్రతి ఒక్కటి క్లియర్గా నోట్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ యొక్క హిస్టరీ మొత్తం ఇందులో ఉంటుంది. ఏవైనా మిస్టేక్స్ కానీ జరిగితే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలాంటి షాప్ ప్రొసీజర్స్ని మనం యూస్ చేయాలి అని కూడా ఇందులో ఉంటుంది. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది ఫైనల్ డెలివరీ వరకు మనకి మొత్తం ప్రోగ్రెస్ అనేది ఇందులో నోట్ చేస్తాం. మనకి కిందన్న డయాగ్రామ్లో రూట్ షీట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆపరేషన్ కోడ్. రూట్ షీట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ అనేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్గా డివైడ్ అవుతుంది. అండ్ ఈచ్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఈచ్ ఆపరేషన్కి మనకి కొంతమంది అంటే ఈచ్ ఆపరేషన్ని మనం కొంతమంది వర్కర్స్కి అయితే అలొకేట్ చేస్తాం. ఇలా వర్క్ని ఆపరేషన్స్ని వర్కర్స్కి అలొకేట్ చేసే దాంతోపాటు వాళ్ళకి ఒక ఆపరేషన్ కార్డ్ ఆర్ జాబ్ కార్డ్ అని కూడా అంటారు దీన్ని, వాళ్ళకి ఇస్తామన్నమాట. ఈ కార్డులో మనకి ఏమేమి ఉంటాయంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అండ్ ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి అండ్ ఎంత టైం లోపల కంప్లీట్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇన్స్పెక్షన్, లేబర్ బుకింగ్ టైమింగ్స్ అండ్ ఆల్సో వేజెస్ ఆఫ్ పర్టికులర్ ఎంప్లాయీ, ఇవంతా కూడా మనకి ఈ ఆపరేషన్ కార్డులో ఉంటుందన్నమాట. ఈచ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని వచ్చేసి క్యూసీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఆపరేషన్కి మూవ్ అవ్వాలన్నమాట. ఒక ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆపరేషన్ కార్డ్ని మనం అడ్మినిస్ట్రేటర్స్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి వేజెస్ పేమెంట్స్ అనేటివి చేస్తారు. కిందున్న ఆపరేషన్ని ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ షెడ్యూలింగ్. ఈ షెడ్యూలింగ్లో మనకి ఏముంటుందంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టైమ్స్ అనేది ఉంటుందన్నమాట. రూటింగ్ అనేది మనకి వర్క్ అనేది ఎక్కడ జరగాలి అని రిప్రజెంట్ చేస్తుంది. అదే షెడ్యూలింగ్ అయితే వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అని ఉంటుందన్నమాట. షెడ్యూలింగ్ మీన్స్ టైమింగ్ అనమాట. అండ్ ఇది ఇంకా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈచ్ ఆపరేషన్ అనేది ఎంత టైంలో మనకి కంప్లీట్ అవ్వాలి అండ్ ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి, దానికి ఎంత టైం అనేది పడుతుంది, ఇదంతా కూడా మనకి షెడ్యూలింగ్లో ఉంటుంది. షెడ్యూలింగ్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఏ టైం టేబుల్ అనమాట. టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకి ఎంత టైం అవుతుంది అండ్ ఈచ్ మిషన్ ఆర్ ఈచ్ ప్రాసెస్ దగ్గర మనకి ఎంత టైం తీసుకుంటుంది అండ్ మనం ఈ టైంని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి కెపాసిటీ ఆఫ్ మిషన్స్ హ్యాండ్లింగ్ కూడా తెలిసి ఉండాలి. అంటే కొన్ని మిషన్స్ అనేటివి ఐడల్గా ఉంటాయి, కొన్ని ఫాస్ట్గా వర్క్ అవుతాయి. సో దీన్ని బట్టి కూడా మనం టైంని డివైడ్ చేయాలి అండ్ మెయింటెనెన్స్కి ఎంత టైం అవుతుంది, బ్రేక్ డౌన్కి ఎంత టైం అవుతుంది, ఇదంతా కూడా మనం అనలైజ్ చేయాలి. మనకి షెడ్యూలింగ్ అనేటివి 2 మెథడ్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ మాస్టర్ షెడ్యూల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్యూల్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్యూల్ని మనం షాప్ షెడ్యూల్ అని కూడా అంటాం. ఫస్ట్ మాస్టర్ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఏ షెడ్యూల్ అయినా ఫస్ట్ మనకి మాస్టర్ షెడ్యూల్తో స్టార్ట్ అవుతుంది. ఈ మాస్టర్ షెడ్యూల్ అనేది లైక్ సెంట్రల్ ఆఫీస్ లాగా ఉంటుందన్నమాట. ఆర్డర్స్ అనేటివి మన చేతుల్లో ఉంటాయి. అంటే కస్టమర్స్ వచ్చి ఈ ఆర్డర్ కావాలి అని చెప్పి వెళ్తూ ఉంటారనమాట. ఈ మాస్టర్ షెడ్యూల్ అనేది మనకి వీక్స్గా డివైడ్ అయి ఉంటుంది. అంటే 1 వీక్లో మనం ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అని వీక్స్గా డివైడ్ అయి ఉంటుంది. మనకి కింద ఇచ్చిన డయాగ్రామ్లో మనకి ఒక వీక్కి టోటల్ 100 hours ఆఫ్ వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫౌండరీ షాప్ని తీసుకున్నారు. మనకి ఆర్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మన డెలివరీ డేట్స్ని బేస్ చేసుకొని మనం అలొకేట్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్లో ఉన్న
హవర్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి అయినా కూడా ఇంకా ఆర్డర్స్ వచ్చాయి అని అంటే మనం ఆ ఆర్డర్స్ని సెకండ్ వీక్కి అలొకేట్ చేస్తాం. ఇలా సెకండ్ వీక్ ఫిల్ అయిన తర్వాత థర్డ్ వీక్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వీక్ ఇలా అలొకేట్ చేస్తాం అనమాట. మనం ఈ మాస్టర్ షెడ్యూల్ని అంటే అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా. నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి అనేసి కూడా ఇందులో ఉంటుంది. అంటే ఈ ఒక వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేం వర్క్ చేయాలి అనేది మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. ఈ షెడ్యూలింగ్ అనేది రిమైనింగ్ షెడ్యూలింగ్కి అంటే బేస్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ షెడ్యూలింగ్స్ అనేటివి పర్ఫామ్ అయి ఉంటాయి. ఇందులో ఏంటంటే ఈచ్ కాంపోనెంట్కి టైం అనేది అలొకేట్ అయి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఆపరేషన్కి మనం టైం అనేది ఇచ్చింటాం, మ్యాక్సిమం అండ్ మినిమం టైం. ఈ షెడ్యూలింగ్లో మనం కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తాం. అవేంటంటే పర్ప్యూచువల్ షెడ్యూల్ అండ్ ఆర్డర్ షెడ్యూల్ అనమాట. ఫస్ట్ వన్ పర్ప్యూచువల్ షెడ్యూలింగ్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి సేమ్ మాస్టర్ షెడ్యూల్ లాగానే ఉంటుంది. ఇది సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. దీనికి లెస్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది అంత క్లియర్గా ఉండదు. ఒక పర్టికులర్ ఆర్డర్కి మనం ఎంత వర్క్ లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేసాము అనే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఈ పర్ప్యూచువల్ షెడ్యూలింగ్ అనేది మన దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేటివి ఉన్నాయి అనే దాని మీద ఇది బేస్ అయి ఉంటుంది. ఈ పర్ప్యూచువల్ షెడ్యూలింగ్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆర్డర్స్ అనేటివి లిస్ట్ చేసి ఉంటుంది. అంటే ఈచ్ ఆర్డర్ అండ్ దాని యొక్క వర్క్ లోడ్ అనేది అనలైజ్ చేసి ఒక అనాలిసిస్ షీట్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చి ఈచ్ సెక్షన్కి లేదంటే ఈచ్ డిపార్ట్మెంట్కి ఎంత లోడ్ అనేది ఉంది అండ్ ఒక వీక్లో మనం ఎంత వర్క్ లోడ్ అనేది కంప్లీట్ చేయాలి అండ్ ఈ వర్క్ లోడ్ని మనం గ్యాంట్ లోడ్ చార్ట్స్లో రిప్రజెంట్ చేస్తాం. కింద ఉన్న డయాగ్రామ్లో చూడండి. ఇందులో షేడెడ్ లైన్స్ అనేటివి యాక్చువల్ వర్క్ లోడ్ని డినోట్ చేస్తాయి. అండ్ ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే దాన్ని మనం డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేస్తాం. మాస్టర్ షెడ్యూలింగ్లో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్ వచ్చేసి ఆర్డర్ షెడ్యూలింగ్. ఇది వచ్చేసి ఎలాబరేట్ టెక్నిక్ అనమాట. ఈచ్ ఆర్డర్ అనేది షెడ్యూల్ చేసి ఉంటారు. ఇందులో వచ్చేసి హారిజెంటల్ యాక్సెస్ వచ్చేసి టైంని రిప్రజెంట్ చేస్తుంది అండ్ వర్టికల్ యాక్సెస్ వచ్చేసి ఫెసిలిటీస్ని అదే మిషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో మనకి ఆర్డర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఒక ఆర్డర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఆ మిషన్ యొక్క నేమ్ ఏంటి అండ్ వాటి యొక్క టైం ఏంటి, అంటే ఏ డేట్ లోపల మనం ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేయాలి, ఇవంతా కూడా ఇందులో ఉంటుంది. ఈ షెడ్యూలింగ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు అంటే ఎండింగ్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ షెడ్యూలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కిందున్న డయాగ్రామ్లో మనకి ఎక్స్ అనే వర్క్ అనేది 6th సబ్మిట్ చేయాలి. అంటే 6th డేట్న మనం ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేయాలి. మనకి ఈ వర్క్ అనేది 3 days పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. సో ఫ్రమ్ 6th నుంచి మనం బ్యాక్ నుంచి మనం 3 daysని కౌంట్ చేసుకుంటూ వస్తాం. మనం ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 7th డేట్న మనం ఇచ్చేయాలి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అని అంటే మనం ఈ వర్క్ని 3 days బిఫోర్ స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే 5th మనం ఈ వర్క్ని స్టార్ట్ చేసి 3 daysలో ఫినిష్ చేసి ఇచ్చేస్తాం అనమాట. అంటే ఈ షెడ్యూలింగ్ అనేది మనకి ఫినిష్డ్ డేట్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట ఎప్పుడు వర్క్ని స్టార్ట్ చేయాలి అనేసి. ఈ షెడ్యూలింగ్ మెథడ్స్లో మనకి ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ షాప్ షెడ్యూల్. మనం మాస్టర్ షెడ్యూల్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ షాప్ షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తాం. ఇందులో ఏంటంటే పర్టికులర్ షాప్కి మనం సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంని అలొకేట్ చేస్తాం. ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం లోపల మనకు కావాల్సిన క్వాలిటీతో ఒక ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చేయాలన్నమాట. ఇందులో మిషన్ బ్రేక్ డౌన్, టూల్స్ షార్టేజ్, మెటీరియల్ షార్టేజ్, ఎర్లియస్ట్ కంప్లీషన్ డేట్స్, ప్రియారిటీ ఆఫ్ కాంపోనెంట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా
ఇందులో ఉంటుందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్యూల్స్ని బేస్ చేసుకొని మనం వీక్లీ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ని అనేది అలొకేట్ చేస్తామన్నమాట. అంటే ఈ షెడ్యూల్ని బట్టి మనం ఎంతమంది ఎంప్లాయీస్ని వర్క్కి పిలవాలి అనేది డిసైడ్ చేస్తాం. కింద వచ్చేసి నార్మల్ ఒక షాప్లో ఉన్న షెడ్యూల్ని రిప్రజెంట్ చేశారు. ఒకసారి చూడండి.